హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు అయితే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్తో వచ్చానండి. దీనికోసం కప్పు బియ్యం పిండి అండ్ పావు కప్పు బొంబాయి రవ్వ, 3 కప్పుల నీళ్ళు పోసుకొని మనం దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలా పట్టేసుకోవాలండి. దోశ బ్యాటర్ కంటే కూడా ఇంకొంచెం పల్చగానే ఉండాలండి ఈ పిండి అనేది. దీనికోసం కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, కొంచెం కళ్యామాకు అన్నీ చిన్నగా తురిమేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసేసుకొని ఈ బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలి. దోశలాగా పోయకుండా మామూలుగా మనం ఏంటంటే పెనం మీద పోసేసాక దాన్ని స్ప్రెడ్ చేస్తే మనకు పల్చగా ఉండేలా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. ఈ దోశ బ్యాటర్ అనేది మనకి గంట జారుగా అనేది ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే మనం పెనం మీద పోసిన తర్వాత మనం స్ప్రెడ్ చేసుకుంటే పల్చగా వచ్చేస్తుంది. కొంచెం క్రిస్పీగా కావాలడానికి క్రిస్పీగా వస్తుందండి. లేదు స్మూత్గా తినే వాళ్ళు ఉన్నారంటే మనం కొంచెం మందంగా పోసేసుకుంటే స్మూత్గా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. సీరియస్లీ చాలా బాగుందంటారు. వీక్లీ వన్స్ అయినా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా నేనైతే కొంచెం ఫస్ట్ మందం పోసాను. చూస్తున్నారు కదా, ఇలా పోసుకొని ఒక 2 minutes మనం లెడ్ పెట్టేసుకోవాలి. తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకొని 2 sides మనం దోశ అనేది కాల్చేసుకొని తీసేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. పెద్దగా పని కూడా ఏం ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనం ఎంత కావాలంటే అంత కొంచెం పల్చగా అయితే మొత్తం పెనం వెలుపుగా పోసేసుకోవచ్చు. కొంచెం మందంగా అయితే చిన్నగా పోసుకోవచ్చు. మనకి స్పాంజ్ లాంటి స్పాంజ్లా వస్తుంది. లేదు అంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇలా ఎంతైనా అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఎన్నైనా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.